నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భూమి అంటే సామాజిక హోదా, భూమి అంటే కనిపించని ప్రేమ. నేల తల్లిపై రైతుల మమకారం అర్థం కావాలంటే మనసుకు మట్టి వాసన రుచి తెలిసి ఉండాలి. నెల్లూరు జిల్లా కరేడు ఉలవపాడులో ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండోసాల్ పరిశ్రమకు భూములు ఇచ్చే ప్రశ్నే లేదని రైతులు తెగేసి చెప్పారు. 2 పంటలు పండే భూముల్ని రైతులు ఇస్తారని చంద్రబాబు సర్కార్ ఎలా అనుకున్నదో పాలకులకే తెలియాలి. భూ సమీకరణలో వివాదాన్ని అడ్డుపెట్టుకుని ఇండోసాల్ పరిశ్రమను ఒక పథకం ప్రకారం తరిమి కొట్టాలనే పాలకుల కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో చేవూరు, రావూరు మండలాల్లో ఆల్రెడీ ఇండోసాల్కు కేటాయించిన వేలాది ఎకరాల భూమిని మరో పరిశ్రమకు కేటాయించి ఇప్పుడు ఇండోసాల్ను వివాదాస్పదం చేయడం వెనుక పాలకుల కుట్రపై గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక కథనం. తన పరిపాలన పెట్టుబడిదారులకు స్వర్గధామమని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. మళ్లీ జగన్ వస్తే ఇబ్బంది అవుతుందేమోనని పారిశ్రామికవేత్తలు భయంతో అడుగుతున్నారని కూడా చంద్రబాబు ఆయన తనయుడు ఇటీవల కాలంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ అంటే పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకమని, తానంటే అనుకూలమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఇండోసాల్ పరిశ్రమను పొమ్మనకుండా పొగబెట్టడమే. ఆల్రెడీ వేలాది ఎకరాలను దక్కించుకున్న ఇండోసాల్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తున్న దశలో మరో చోటకు పొమ్మనడం ముమ్మాటికి ఆ పరిశ్రమను వెళ్లగొట్టాలనే కుట్రలో భాగమేననే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలోని కరేడు, ఆ చుట్టుపక్కల గ్రామాలలో పరిశ్రమ స్థాపించాలనే ప్రభుత్వ ఆదేశాల వెనుక ఇండోసాల్కు పొగబెట్టే కుట్ర దాగి ఉందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితమయ్యాయి. పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నాయి. అయితే రాజకీయ నాయకుల విద్వేషాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ప్రజల అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సు పాలకులకు పట్టడం లేదు. ఈ విమర్శ ప్రజానికా నుంచి రావడానికి ఇండోసాల్కు వైసీపీ హయాంలో కేటాయించిన వేలాది ఎకరాలను మరో సంస్థకు కేటాయించి అక్కడి నుంచి సోలార్ పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను కరేడుకు తరమడాన్ని ఉదహరిస్తున్నారు. ఇండోసాల్ అనే వాళ్లకు చేవూరు, రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ అందులో 114 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగులు కడతా ఉన్నారు. ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు పెట్టి 1 గిగాబైట్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ రైతులు సంతోషంగానే ఇచ్చినారు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది, 8,000 ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే 2 పంటలు పండే భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని అక్కడికి పోమని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ రైతులకు ఇష్టంగా లేరు. భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు. అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా, పొగబెట్టి వెళ్ళిపోమనడమే కదా. మరి ఇది 42,000 కోట్ల పెట్టుబడులు, 8,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా, ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా? ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా? గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే, పక్క జిల్లాలోనే. ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే 10,000 ఎకరాలు ఉన్నాయి, ఇవ్వచ్చు కదా. ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది, ఇంకా అక్కడ ఇవ్వచ్చు కదా. అక్కడెక్కడా బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్టును అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడనంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునే దానికి ఈయన ఉన్నాడు. చంద్రబాబు సర్కార్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా, రాజకీయంగా కక్షలుండొచ్చు. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగించే ఇండోసాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి రచ్చలు, రాయబారాలు లేకుండా నాటి జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నిజంగా ఏపీ శ్రేయస్సును కూటమి ప్రభుత్వం కాంక్షిస్తుంటే ఇండోసోల్కు సహాయం చేయడం పక్కన పెడితే ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండాల్సింది. కానీ ఇండోసోల్ విషయంలో కూటమి సర్కార్ చర్యలు ఆ పరిశ్రమను తరిమేసేలా ఉన్నాయనే చర్చ పారిశ్రామిక వర్గాల్లో జరుగుతోంది. జగన్పై కక్ష అయితే ఆయనపై తీర్చుకోవాలి, కానీ ఇండోసోల్పై ఎందుకు అనే ప్రశ్న ఎదురవుతోంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీనే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 76,033 కోట్ల రూపాయలతో 13,200 మందికి ఉపాధి కల్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నెల్లూరు జిల్లా చేవూరు, రావూరు మండలాల్లో ఎలాంటి వివాదం లేకుండా పంటలు పండని 5,148 ఎకరాల భూమిని ఇండోసోల్కు వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో భూసర్వే, అలాగే ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలను ఇండోసోల్ కంపెనీ చెల్లించింది. పంటలు పండని భూమి కావడం, అలాగే ప్రత్యక్షంగా 8,000 మందికి, పరోక్షంగా అంతకు రెట్టింపు సంఖ్యలో ఉపాధి దొరుకుతుందనే ఆశ, నమ్మకంతో సంబంధిత భూ యజమానుల ఇష్టంతో ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వైసీపీ హయాంలో పరిశ్రమలేవీ రాలేదన్న ప్రచారం ఉంది. కానీ వివాదం లేకుండా భూ కేటాయింపులు జరిగి ఉత్పత్తి ప్రారంభానికి కూడా ఇండోసోల్ లాంటి కంపెనీలు సిద్ధమైనప్పటికీ ప్రజానీకానికి తెలియలేదు. దీనికి ప్రధాన కారణం అప్పటి భూసేకరణపై వివాదాలు లేకపోవడమే. భూ కేటాయింపు జరగడంతో ఉత్పత్తికి ఇండోసోల్ కంపెనీ సిద్ధమైంది. 114 ఎకరాల్లో మొదటి విడతలో భాగంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి యూనిట్ని ఏర్పాటు చేశారు. 1,200 కోట్లతో ఉత్పత్తికి సిద్ధమైన దశలో పిడుగులాంటి సమాచారం. 114 ఎకరాల్లో ఉన్న యూనిట్ని అక్కడే కొనసాగిస్తూ మిగిలిన విస్తరణ పనులను కరేడు, ఉలవపాడులో చేపట్టాలని చంద్రబాబు సర్కార్ చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో ఇండోసోల్ కంపెనీ ఒక్కసారిగా షాక్ తింది. ఇప్పుడు భూ మార్పిడితో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. చేవూరు, రావూరు మండలాల్లో ఇండోసోల్కు వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్కు కేటాయిస్తున్నట్లు కూటమి సర్కార్ చెప్పింది. దీంతో ఇండోసోల్ పరిశ్రమ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లయింది. బీపీసీఎల్ రీఫైనరీకి రాయపట్నం దగ్గరగా ఉండడంతో ఆ భూముల్ని కేటాయిస్తే కంపెనీకి అనువుగా ఉంటుందని సర్కార్ పైకి చెబుతున్నప్పటికీ పాలకుల ఉద్దేశం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. చేవూరు, రావూరు మండలాల్లో ఇండోసోల్కు కేటాయించిన భూముల్ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా కరేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలను సేకరించి ఇస్తానని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ముక్త కంఠంతో తమ ప్రాంతంలో ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, పోరాటంలో భాగంగా భూముల్ని కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమని ప్రభుత్వానికి ప్రజానీకం ఘాటుగా హెచ్చరిక చేసింది. సారవంతమైన భూముల్లో ఏడాదికి 2 పంటలు పండిస్తామని రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి భూముల్ని పరిశ్రమకు కట్టబెట్టి తమ బతుకుల్ని వీధిన పడేసుకోలేమని రైతులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పిఎస్ఐ కింద 1,875 కోట్ల రూపాయలు ఇండోసోల్కు దక్కినట్లు సమాచారం. అయితే ఇండోసోల్ పరిశ్రమ విస్తరణకే ఎసరు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహకం వచ్చినా ప్రయోజనమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఇండోసోల్ పరిశ్రమ యజమానిపై అక్కసుతో ఆ ఇండస్ట్రీని వ్యూహాత్మకంగా తరిమేసే క్రమంలోనే కరేడు, ఉలవపాడు మండలాల్లో భూ కేటాయింపు చేశారనే చర్చ జరుగుతోంది. కరేడు, ఉలవపాడు ప్రాంతాల్లో రైతులు 2 పంటలు పండిస్తారని, ఎలాగూ అక్కడి రైతులు భూములిచ్చేందుకు అంగీకరించరనే వాస్తవం తెలిసే ప్రభుత్వం ఈ నాటకమాడుతోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇండోసోల్ పరిశ్రమపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. చేవూరు, రావూరు మండలాల్లో ఆ కంపెనీకి భారీగా భూ కేటాయింపు చేయగా అది జగన్ బినామీ కంపెనీ అంటూ విమర్శలు చేసిన పెద్ద మనుషులే నేడు అధికారంలో ఉన్నారు. అయితే పరిశ్రమ పెట్టకుండా తనకు తానుగా విరమించుకునేలా చేసేందుకు భూ వివాదాన్ని సృష్టించారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కరేడు, ఉలవపాడులో ఇండోసోల్ సోలార్ ఉత్పత్తి పరిశ్రమ పెట్టకపోతే దానికి కారణం జగనే అనే ప్రచారం చేయడానికి ప్రభుత్వ పెద్దలు వ్యూహం రచించారని సమాచారం. జగన్ బినామీ కంపెనీ కావడం వల్లే పరిశ్రమ పెట్టలేదని, తద్వారా వేలాది మందికి ఉపాధి పోయిందనే ప్రచారాన్ని చేయడానికి పాలకులు ప్లాన్ చేశారని సమాచారం. నిజంగా రాష్ట్రంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్కు భూమిని కేటాయించాలంటే ఇప్పటికే ఇండోసోల్ కంపెనీకి కేటాయించిన భూమి తప్ప మరెక్కడా లేదా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రకాశం జిల్లా దొనకొండలో, కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కేటాయింపుకు ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ ఆ పని చేయడానికి ప్రభుత్వానికి మనసు రాలేదు.
ఎందుకంటే ఇండోసోల్ కంపెనీ విషయంలో ప్రభుత్వ మదిలో చెడు ఆలోచన ఉంది. పరిశ్రమల స్థాపనలో చంద్రబాబు సర్కార్ సంకల్పం గొప్పగా లేదు. అందుకే పరిశ్రమల విషయంలోనూ మిగిలిన రాజకీయపరమైన అంశాల్లోనూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లే ఇండోసోల్ విషయంలోనూ అదే ప్రతీకార ధోరణి ప్రదర్శించిందనే విమర్శను కొట్టిపారేయలేని పరిస్థితి. ఇండోసోల్కు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకించడం వెనుక ఎన్నెన్నో కారణాలున్నాయి. రైతులు వ్యతిరేకిస్తారని తెలిసే ఇండోసోల్ను కరేడుకు మార్చినట్టు ప్రభుత్వ తీరును చూస్తే అర్థమవుతోంది. కానీ కరేడులో ఇండోసోల్కు భూములు ఇవ్వకుండా వైసీపీ అడ్డుకుంటోందని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు అనడం చూస్తే మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది. నిజంగా చంద్రబాబు సర్కార్కు ఇండోసోల్ పరిశ్రమను నిలుపుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ కేటాయించిన భూముల్ని అదే కంపెనీకి కొనసాగించాలి. బీపీసీఎల్కు వివాదం లేని చోట పంటలు పండని భూముల్ని కేటాయించాలి. పాలకుల సంకల్పం మంచిదైతే అన్నీ అనుకూలిస్తాయి. కానీ మనసులో కుట్రల్ని దాచుకుని పైకి నటిస్తే 100 కరేడ్లు పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా సాగు భూములపై రైతాంగం ప్రేమ ఒకేలా ఉంటుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.